మోర్ US బేస్డ్ e-learning ప్లాట్ఫామ్. మీరు కూడా స్లాట్ బుక్ చేసుకోవాలంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్కారం జవేరియా గారు. నమస్తే నాగరాజ్ గారు. చాలామంది అంటే ఇప్పుడు సమ్మర్ సీజన్ కాబట్టి అడుగుతున్నాను, ఈ టైంలో ఏ బిజినెస్ చేస్తే ఎక్కువగా అర్న్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందంటారు? సో సమ్మర్ విషయానికి వస్తే నాగరాజ్ గారు, అసలు అంటే వాటర్ కన్జంప్షన్ అనేది ఎక్కువ చేయాలన్నమాట. అది జనరల్గా సహజంగా హెల్త్ పరంగా చూసుకున్నా కూడా హెల్త్ పరంగా చూసుకున్నా ఆ తర్వాత ఆ సీజనే అలా ఉంటుంది కాబట్టి. సో ఫుడ్ విషయానికి వస్తే ఎప్పుడైనా కావచ్చు, అంటే మన నిత్య అవసరాల్లోనే మనము బిజినెసెస్ స్టార్ట్ చేస్తే అది ఖచ్చితంగా 24/7 అన్నట్టు నడుస్తాయి. సో సీజనల్ బిజినెస్ కాబట్టి సమ్మర్ విషయానికి వస్తే లస్సీ బిజినెస్ నాగరాజ్ గారు, లస్సీ బిజినెస్ అనేది చాలా మంచిగా అండ్ నంబర్ ఆఫ్ వెరైటీస్ త్రూ మనము తీసుకెళ్ళచ్చు అనమాట. ఎందుకంటే సౌత్ ఇండియాలో కావచ్చు, నార్త్ ఇండియాలో కావచ్చు, పెరుగు అనేది మనకు ఇండియన్స్కి చాలా చాలా ఇష్టమైనది. అండ్ తర్వాత ఈ పెరుగు అనేది ఇంకా అంటే ఇందులో వాటర్ మిక్స్చర్ చేసి రకరకాలుగా అయితే ఇంగ్రీడియంట్స్ చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కాకపోతే లస్సీ అండ్ ఇటు సౌత్ ఇండియాలో చూస్తే మనకు మజ్జిగ అనేది ఫేమస్. సో లస్సీ విషయానికి వస్తే పల్చగా కాకుండా ఆ థిక్నెస్తో మనము ఆ కన్సిస్టెన్సీ అలానే మెయింటైన్ చేస్తూ, సో ఒక టెక్స్చర్ మెయింటైన్ చేస్తున్నాము అంటే చాలా చాలా మంచి ఫ్లేవర్స్తో దీనికి డిఫరెంట్ నంబర్ ఆఫ్ వెరైటీస్లో ప్రిపేర్ చేయొచ్చు అండ్ మంచిగా ప్రాఫిట్ గెయిన్ అనేది చూడొచ్చు నాగరాజ్ గారు. అండ్ ఫ్లేవర్స్ అంటున్నాను కాబట్టి ఇందులో ఒక సాల్టీ అండ్ స్వీట్ రెండు రకాలుగా మనము డివైడ్ చేయొచ్చు. అండ్ సాల్ట్ ఫ్లేవర్కి వస్తే జీరా, పుదీనా అండ్ తర్వాత వచ్చేసి ఇంకా నమ్కీన్ ఇవన్నీ యాడ్ చేయొచ్చు. ఇంకా స్వీట్ విషయానికి వస్తే ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్ర అండ్ తెలంగాణలో నన్నారి అండ్ రూహ్ అఫ్జా అనేది ఫేమస్ అన్నమాట. అవునవును, నన్నారి అనేది చాలా ఇష్టంగా, అది టేస్ట్ కూడా బాగుంటుంది అండ్ చాలా చలువ చేస్తుంది. కాబట్టి ఈ మిక్చర్ మీరు ఇందులో యాడ్ చేశారంటే ఈ ఫ్లేవర్ చాలా మంచిగా ఒక డిమాండెడ్ లస్సీగా మీకు ఒక గుర్తింపు వస్తుంది. సో మీ బిజినెస్ అనేది ముందుకు తీసుకెళ్ళచ్చు. పర్ డే ఎంత ఆన్ అన్ యావరేజ్ రన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందంట? ఎస్ నాగరాజ్ గారు, దీనికి పెట్టుబడి జస్ట్ మీరు కేవలం ఒక 20,000 పెట్టారంటే సో 70 to 80% వరకు ప్రాఫిట్ గెయిన్ అనేది చూడొచ్చు అనమాట. ఎందుకంటే కరెక్ట్ టార్గెటింగ్ ప్లేసెస్ అవసరం దీనికి. పబ్లిక్ ప్లేసెస్ ఎక్కడైతే ఉంటాయో అక్కడ మీరు స్టాల్ పెడుతున్నారంటే మంచిగా నడుస్తుంది. అండ్ తర్వాత వచ్చేసి లస్సీ మాత్రమే కాకుండా ఒక 2-3 జ్యూసెస్ కూడా యాడ్ చేస్తున్నారు ఇక్కడ. అంటే మ్యాంగో సీజన్ ఉంటుంది సమ్మర్లో. సో మ్యాంగో అండ్ ప్రొమోగ్రనేట్ అండ్ తర్వాత వచ్చేసి ఆరెంజ్ ఇలాంటివి ఒక 2-3 ఐటమ్స్ మీరు ఇక్కడ యాడ్ చేస్తున్నారు అంటే వీటితో పాటు ఇవి కూడా నడుస్తాయి. కాబట్టి మీ బిజినెస్ అనేది ఇంకా పెద్ద మోతాదులోనే మీరు ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం మార్కెటింగ్ విషయానికి వస్తే ఇది అంటే లస్సీ బిజినెస్ కదా, మార్కెటింగ్ ఎలా చేయొచ్చు అనేది చాలా మందికి ఆలోచన. ఎస్, సో లస్సీ బిజినెస్ అని చెప్పి డిజిటల్గా వెళ్ళలేం అని కాదు. సో ప్రతి ఒక్కటి కూడా మనము డిజిటల్గా వెళ్తున్నాము ప్రస్తుత కాలంలో. సో డిజిటల్గా కూడా వెళ్ళొచ్చు మీరు. కాకపోతే ఆ మౌత్ వర్డ్ త్రూ మీరు ఎప్పుడైతే ప్రచారం మీ బిజినెస్కి జరుగుతుందో అప్పుడు ప్రాఫిట్ రేషియో అనేది మంచిగా చూడొచ్చు మీరు. సో మార్కెటింగ్ విషయానికి వస్తే నాగరాజ్ గారు, పర్చేజ్ యాక్షన్ రేషియో అండ్ తర్వాత వచ్చేసి బ్రాండ్ అడ్వకసీ రేషియో అనేది ఉంటుంది. పర్చేజ్ యాక్షన్ రేషియో అంటే ఏంటంటే జస్ట్ ఆ నేమ్ అండ్ ఫేమ్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ రాఖీ సావంత్ అని బ్రాండ్ వినింటారు మీరు. సో ఆవిడ ఏదైనా ప్రోడక్ట్ పెట్టింది అంటే జస్ట్ ఆవిడ పేరు ఉంటుంది కానీ ప్రోడక్ట్ నడవదు అక్కడ. బట్ మీరు బ్రాండ్ అడ్వకసీ రేషియోకి వస్తే అక్కడ మీ ప్రోడక్ట్కి అపీల్ విత్ అవేర్నెస్ వెళ్తుంది అనమాట. సో ఇలాంటివి మీరు ఎప్పుడైతే మార్కెటింగ్లో యాడ్ చేసుకుంటారో ఆ బిజినెస్ అనేది మంచిగా తీసుకెళ్ళచ్చు. అండ్ ఇప్పుడు ఇది జస్ట్ లస్సీ బిజినెస్ అని చెప్పి ఒక యూనిట్తోనే ముగించకుండా మీరు తరచుగా దీన్ని బ్రాంచెస్లో ఎక్స్పాండ్ చేస్తూ రకరకాలుగా ప్రతి ఒక్క ఏరియాలో ఎక్కడైతే పాపులేషన్ ఉంటుందో అక్కడంతా ఎక్స్పాండ్ చేసుకోవచ్చు నాగరాజ్ గారు. ఫెంటాస్టిక్ నాలెడ్జ్ అని. ఎందుకంటే వాళ్ళ లస్సీ బిజినెస్కి ఇప్పుడున్న సమ్మర్ సీజన్లో మార్కెటింగ్తో సంబంధం లేదు. ఎండలు ఎక్కువగా ఉన్న టైంలో ఎక్కడెక్కడ వాటర్ దొరుకుతుందా, లేదంటే ఏదైనా చల్లది తాగుదాం అనుకున్నటువంటి మూడ్. సో ఎక్కడ పెట్టినా సరే మీకు లస్సీ బిజినెస్ అనేది వర్కౌట్ అవుతుంది. కొద్ది రోజులు ఆగిన తర్వాత మీరు ఇందాక ఒక మాట అన్నారు, దాంతోపాటు కొన్ని ఫ్రూట్ జ్యూసెస్ యాడ్ చేయండి అని. హెల్త్ డ్రింక్స్ యాడ్ చేసుకుంటే చాలా మంచిది. హెల్త్ డ్రింక్స్ యాడ్ చేసుకోవటం వల్ల ఏమవుతుందనంటే ఆ బిజినెస్ లస్సీతోనే ఆగకుండా హెల్త్ డ్రింక్స్ నుంచి స్టార్ట్ అయ్యి
దాని తర్వాత ఎక్స్పాన్షన్ ఏదైనా చేయాలి అనుకున్నప్పుడు ఇప్పుడు సమ్మర్ సీజన్ అయిపోతుంది ఆటోమేటిక్గా, హెల్త్ డ్రింక్స్ ఆటోమేటిక్గా మీరు స్టార్ట్ చేసి ముందుకెళ్తారు. దాన్ని వెయిట్ లాస్ డ్రింక్స్ కింద కన్వర్ట్ చేయండి. వెయిట్ లాస్ డ్రింక్స్ ఎప్పుడైతే మీరు అంటే మీరు కంటిన్యూగా ఒక కమ్యూనిటీ దగ్గర పెట్టము, లేదంటే ఇంకో చోట మిమ్మల్ని మీరు మార్కెటింగ్ చేసుకోవాలి కాబట్టి ఒక రైట్ ప్లేస్లో పెడతారు కాబట్టి, సో హెల్త్ డ్రింక్ దగ్గర నుంచి అక్కడితోనే ఆగకుండా వెయిట్ లాస్ డ్రింక్స్ అని పెట్టండి. అంటే 1 వీక్ మీ దగ్గర నుంచి ఆ డ్రింక్ వెళ్ళేలాగా డిఫరెంట్ డ్రింక్స్. అంటే మీరు ఎవరైనా సరే ప్రొఫెషనల్ డైటీషియన్ పక్కన యాడ్ చేసుకొని వెయిట్ లాస్ డ్రింక్స్ యాడ్ చేసుకున్నా కూడా ఆ బిజినెస్ లాంగ్ రన్లో ఉండడానికి అవకాశం ఉంటుంది. బట్ ఇప్పుడున్న సీజన్లో లస్సీ బిజినెస్ అనేది చాలామంది అండి విమెన్ ఎవరైతే ఉంటారో ఈ లస్సీ బిజినెస్ పెట్టుకుంటే దాన్ని కొంచెం జ్యూస్ బిజినెస్ కింద కన్వర్ట్ చేసి వెయిట్ లాస్ జ్యూసెస్ కింద కన్వర్ట్ చేసేసి తీసుకెళ్ళొచ్చు. అది లాంగ్ రన్ బిజినెస్ మళ్ళీ దాని తర్వాత చూడ్డానికి అది చూడ్డానికే. ఇప్పుడు లస్సీ అని అంటే ఎవరికైనా సరే కావాలి, దానికి మార్కెటింగ్ ప్లేస్తో కూడా సంబంధం లేదు. ఇప్పుడు ఎక్కడ ఎండ ఉంటే అక్కడ ఒక గంట సేపు నుంచి ఉంటే 10 మంది వచ్చేస్తారు, రోడ్డు మీద వెళ్ళేటువంటి వాళ్ళు కూడా వచ్చేస్తారు ఆటోమేటిక్. మీరు ఇందాక ఒక మాట అన్నారు 20,000 బిజినెస్ అని చెప్పేసి, ఆన్ అన్ యావరేజ్ చూసుకున్నా కూడా మంత్లీ మార్జిన్ 1.2 lakh వరకు చూసే అవకాశం కూడా ఉంటుంది అందులో. డెఫినెట్లీ అండి. అవునవును. అండ్ విమెన్ ఎక్కువగా ఓపిక్గా చేసుకునేటువంటి బిజినెస్ ఇది. కరెక్ట్. వాళ్ళకి కావాల్సినటువంటి అంటే ఈ సీజన్ని కనుక అడ్వాంటేజ్ తీసుకొని ముందుకెళ్ళాలి అనుకుంటే ది బెస్ట్ బిజినెస్ ఇది. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ జవేరియా గారు, విమెన్స్ డే రోజు ఒక మంచి బిజినెస్ ఐడియాని అందించినందుకు. థ్యాంక్ యూ సో మచ్ నాగరాజ్ గారు.